రాములవారితో శరీరం వాడు కాడమరాదు, లక్ష్మణుడితో శరీరం పద్మనాయుడు. అయితే ఈ కాడమరాదు 12 సంవత్సరాలు 12 పర్వతాలు బట్టి ఆవులు మాత్రం మేపులు మాత్రం మేపుతున్నాడండి. ఎవరు? కాడమరాజు. కాడమరాజు మేపుతుండగా కాడమరాజు ఆవులకి తాగటానికి నీళ్లు, తినడానికి మేతలు సలక్షణంగా ఉన్నాయి. సలక్షణంగా ఉండగా ఎవరు చూశారు? ముగ్గురు త్రిమూర్తులు చూశారు. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ. ఈ ముగ్గురు త్రిమూర్తులు చూసి కాటమరాజు ఆవులకి తాగటానికి నీళ్లు, తినడానికి మేతలు సలక్షణంగా ఉన్నాయి. కానీ యాదవులకు ఆవిష్కారం ఏటి మీద ఎంతవరకు ఉందని బ్రహ్మను పిలిపించి కవిని చూడాలని ఆ బ్రహ్మను పిలిపించారండి. ఈ ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మను పిలిపించి ఆ కవిలను చూశారు. ఆ కవిలను చూడగా యాదవులకు ఆవిష్కారం ఏటి మీద 6 మాసాలు మాత్రమే అంకితం ఉన్నది. 6 మాసాలు అంకితం ఉండగా ఈ కాడమరాజు పోరుకు దక్షిణాది పట్టణం అంటే నెల్లూరు పట్టణం పోరు పంతముండగా అప్పుడు ఈ ముగ్గురు దేవతలు ఏమనుకుంటున్నారు? ఈ కాటమరాజు ఆవులకి తాగటానికి నీళ్లు, తినటానికి మేతలు సంరక్షణంగా కానీ ఉన్నట్లుగా ఉంటే కాటమరాజు ఇక్కడ నుంచి ఎక్కడికి పోడు అని ఈ ముగ్గురు త్రిమూర్తుల ఏమనుకుంటున్నారు? ఈ కాటమరాజు ఆవులకి మహాకరువు కటకం పుట్టించాలి అనుకుంటున్నారు. ఈ ముగ్గురు దేవతలు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు దేవతలు అనుకొని ఆ కాటమరాజు ఆవులకి కాటమరాజు కరువు పుట్టిస్తేనే నెల్లూరు పట్టణం పోతాడు అని ఆలోచన చేసి ఆ కాటమరాజు ఆవులకి మహాకరువు కటకం పుట్టించాలని ఆ 9 నవగ్రహాలు
బృహస్పతి ఆ 9 నవగ్రహాలు బుధుడు, బృహస్పతి, రాహువు, కేతువు, అంగోరకుడు, శుక్రుడు, చంద్రుడు, సూర్యుడు ఈ 9 నవగ్రహాలు గురించి ఈ 9 నవగ్రహాలు ఎక్కడ కార్తీలు అక్కడ బంధించమని చెప్పగా ఈ 9 నవగ్రహాలు ఎక్కడ కార్తీలు అక్కడ బంధిస్తున్నారు.